అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 1 సెప్టెంబర్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. The sum of Ram and Narayana is 26 years. If 3 years ago Narayana was 3/2 times old as the Ram, then the present age of the Ram is. సో ఇక్కడ రామ్ అండ్ నారాయణ ప్రెసెంట్ సమ్ అనేది 26 అన్నారు, ఏజ్ సమ్. అయితే 3 years బిఫోర్ నారాయణ ఏజ్ అనేది రామ్కి 3/2 టైమ్స్ ఉంటుంది. ప్రెసెంట్ రామ్ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనం నారాయణ రామ్ అని చెప్పి తీసుకుందాం. ప్రెసెంట్ నుంచి 3 years బిఫోర్ ఏజ్ రేషియోస్ ఎలా ఉన్నాయి? 3:2 అన్నారు కదా. 3/2 అంటే నారాయణ 3 యూనిట్స్ అయితే రామ్ వచ్చేసి 2 యూనిట్స్. 3:2 రేషియోలో ఉన్నారు. నెక్స్ట్ ప్రెసెంట్ వాళ్ళ ఏజ్ సమ్ వచ్చేసి 26 years అన్నారు. సో నారాయణ ఎక్స్ యూనిట్స్ అయితే రామ్ వై యూనిట్స్ తీసుకున్నాం. ఎక్స్ ప్లస్ వై చేస్తే ప్రెసెంట్ మనకి 26 years వస్తుంది. అయితే 3 years బిఫోర్ ఏజ్ సమ్ అనేది ఎంత ఉండిద్ది? ఎలా ఫైండ్ అవుట్ చేద్దామంటే నారాయణ 3 years బిఫోర్ వెళ్ళాలంటే -3 చేయాలి కదా. రాముకు కూడా -3 చేయాలి. టోటల్గా మనం ఎంత మైనస్ చేస్తున్నాం? 6 అనేది మైనస్ చేస్తున్నాం. సో 26లో నుంచి 6 మైనస్ చేస్తే రిమైనింగ్ 20. అంటే 3 years బిఫోర్ నారాయణ అండ్ రామ్ ఏజెస్ సమ్ అనేది 20 years ఉంటుంది. సో ఇక్కడ 3:2 అంటే 3 + 2 అంటే 5 యూనిట్స్. 5 యూనిట్స్ 20 yearsని రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ ఎంత అయింది? 5 × 4 20 కదా. సో 1 యూనిట్ అనేది మనకి 4 yearsని రిప్రజెంట్ చేసిద్ది. సో ఇప్పుడు మనకు కావాల్సింది రామ్ ఒక ప్రెసెంట్ ఏజ్ అనేది ఎంత అని. సో రామ్ 3 years బిఫోర్ 2 యూనిట్స్ ఏజ్ ఉంటుంది అన్నారు. సో 1 యూనిట్ 4 yearsని రిప్రజెంట్ చేస్తుంటే 2 యూనిట్స్ ఎంత అయింది? 8 years అయింది కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ ఏమైంది? 8 + 3 అంటే 11 years అనేది రామ్ ఒక ప్రెసెంట్ ఏజ్ అయింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా చేసుకుంటే ఈజీగా అయిపోయింది. సింపుల్. నారాయణ అండ్ రాము ఏజ్ రేషియోస్ ఇచ్చారు. 3 years బిఫోర్, ప్రెసెంట్ ఏమో ఏజ్ సమ్ ఇచ్చారు. డైరెక్ట్గా మనం సాల్వ్ చేసేయచ్చు. చూడండి 3 years కదా గ్యాప్ ఉంది. ఇక్కడ 2 persons ఉన్నారు. సో 3 × 2 అంటే 6. సో సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ సమ్లో నుంచి 6ని మైనస్ చేస్తే 20 వచ్చింది. ఇక్కడ ఏజ్ రేషియోస్ 3:2 అన్నారు. 3:2 అంటే 3 + 2 అంటే 5. సో 5 యూనిట్స్ అనేది 20 yearsని రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ ఏమైంది? 4 years అయింది కదా. సో రామ్ 2 యూనిట్స్ అంటే 4 × 2 అంటే 8 years. 8 నుంచి ప్రెసెంట్కి రావాలంటే 3 యాడ్ చేయాలి కదా. సో 8 + 3 అంటే 11. సో 11 years ఈస్ అవర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. If Anjay travels a distance of 90 km at a speed of 30 km per hour and returns at a speed of 60 km per hour, then find his average speed. సో ఇక్కడ అంజయ్ అనే పర్సన్ 90 kilometers ఫస్ట్ వెళ్ళేటప్పుడు 30 km/h స్పీడ్తో వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్సే కదా తను ట్రావెల్ చేసేది. సో 60 స్పీడ్తో వస్తున్నారు. అయితే యావరేజ్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది స్పీడ్గా ఉన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా అయింది యావరేజ్ స్పీడ్కి 2 times of x into y divided by x plus y. సో 2 into x అంటే ఇక్కడ 30 km/h, y అంటే 60 km/h. సో 30 into 60 divided by 30 plus 60 అంటే 90. సో 30 ones 33 is 90. 3 ones 320 is 60. సో 20 into 2 అంటే 40. సో యావరేజ్ స్పీడ్ is 40 km/h. ఆప్షన్ సి is our answer. నెక్స్ట్. If 18% of 200 is x, then the value of x is. సో 18% of 200 అనేది x అయితే x వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్. ఇక్కడ చూడండి డైరెక్ట్ ఇక్కడే సాల్వ్ చేయొచ్చు. పర్సంటేజ్ అండ్ 2 zeros క్యాన్సిల్ అయిపోయిందా. ఇప్పుడు 18 × 2 is 36. సో x వాల్యూ ఏమైంది? 36. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 5 ones 5 5s, 3 ones 3 3s. సో ఇక్కడ టోటల్ మనకి మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ మైనస్ ఉంది కదా. సో -3/5 వచ్చింది. 3/5 ప్లస్ ఇక్కడ 1/5. ఎల్సిఎం 5 తీసుకుంటే మనము ఈ టోటల్కి టోటల్ ఎల్సిఎం 5 తీసుకుందాం. సో 5 × 2 అంటే 10. 1 - 10 ఈస్ -9. సో ఇక్కడ డినామినేటర్ సేమ్గా ఉంది కదా 5 అని. -3 - 9 ఏమైంది? -12. So -12/5 is our answer. Option A. Next. Which of the following is RHS of the equation? సో ఈ ఈక్వేషన్కి RHS వాల్యూ అంటే ఇక్కడ వచ్చే వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో చూడండి sin² A plus
కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి తెలుసు కదా. సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ కాస్ స్క్వేర్ ఏని ఈ సైడ్ తీసుకెళ్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అయింది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే మనం ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏ. ఇది టోటల్ సైన్ స్క్వేర్ ఏకి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు మనం నడుతుంది సైన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై ఇక్కడ 1 మైనస్ కాస్ ఏ ఉంది. అంటే ఈ 1 మైనస్ కాస్ ఏ ఈ సైడ్ వచ్చేసి మనకి డివైడ్ అయిపోయింది. సో రిమైండర్ ఎంత వస్తుంది, 1 ప్లస్ కాస్ ఏ కదా. సో మన ఆన్సర్ వచ్చేసి కాస్ ఏ ప్లస్ 1. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. సో ఈ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏ అనేది. సమ్ టైమ్స్ మనకి సైన్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఏ అని ఇస్తారు. అక్కడ మనము 1 మైనస్ కాస్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈ ఫార్ములా ఈ మనం సాల్వ్ చేసిన గ్రూప్ డి సెట్స్లో ఒక ప్రాబ్లం అయినా వస్తుంది ఈ ఫార్ములా మీద. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజీ కూడా, చాలా ఈజీ కూడా అండ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఇక్కడ ఫస్ట్ చూడండి, 3 ఇంటూ 9 అంటే 27. 27 ఎక్స్ క్యూబ్ ఉంది. ఇక్కడ 9 ఇంటూ 3 అంటే 27 మైనస్ ఆఫ్ 27 ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ చూద్దాం. సో 3 ఇంటూ 6 అంటే 18 మైనస్ ఆఫ్ 18 ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకెక్కడైనా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉందా, లేదు. అంటే ఫస్ట్ రావాల్సింది మనకి మైనస్ ఆఫ్ 18 ఎక్స్ స్క్వేర్. సో ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకుంటే 18 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ రాలేదు. నెక్స్ట్ 18 ఎక్స్ స్క్వేర్, 18 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది ఓన్లీ ఆప్షన్ డిలో కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అని చెప్పి మార్క్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ in the adjoining figure AB is parallel to CD and CD is parallel to EF. Also EA is perpendicular to AB. If angle BGD is 62 degree then the value of W is. సో ఇక్కడ చూడండి మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో యాంగిల్ ఏ అనేది 90 డిగ్రీ ఉంటే యాంగిల్ సి కూడా మనకి 90 డిగ్రీ ఉండేది కదా, అవునా. సో ఈఏ అనేది ఏబికి పర్పెండిక్యులర్గా ఉంది అన్నారు. అంటే ఏబి సిడి ఈ రెండు ప్యారలల్ లైన్స్ కదా ఇక్కడ మనకి ఇచ్చింది. అండ్ సిడి అండ్ ఈఎఫ్ ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్. సో అందుకని ఇక్కడ 90 డిగ్రీ వచ్చింది అంటే ఇక్కడ కూడా మనకి యాంగిల్ 90 డిగ్రీ ఉండిద్ది. నెక్స్ట్ యాంగిల్ బిజిడి అనేది 62 డిగ్రీ అన్నారు. సో ఈ యాంగిల్ 62 డిగ్రీ ఉంటే మనకి ఒక ప్యారలల్ లైన్ మీద ట్రాన్స్వర్సల్ లైన్ ఇలా కట్ చేస్తున్నప్పుడు ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉండేది కదా. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ 62 డిగ్రీ ఉంటే ఇక్కడ కూడా మనకి 62 డిగ్రీ ఉండిద్ది. అండ్ ఈ యాంగిల్ ఏమో 90 డిగ్రీ. సో ఇప్పుడు చూడండి ఒక ట్రయాంగిల్లో మనకి సమ్ అనేది 180కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 90 అని ఉంది. సో ఇంకా మనకి 90 రావాలి. 90లో ఆల్రెడీ 62 ఇక్కడ వచ్చేసింది కదా. సో రిమైనింగ్ డబ్ల్యూ వాల్యూ ఎంత అయింది, ఇక్కడ మనకి 28 అనేది డబ్ల్యూ వాల్యూ వచ్చింది. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సో sum of all angles in a triangle is equal to 180 degree. ఆల్రెడీ ఇక్కడ మనకి 90 అండ్ 62 ఉంది. అంటే ఎంత ఉంది, 152 ఉంది. సో 180లో నుంచి 152 మైనస్ చేస్తే 28 డిగ్రీ. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ The given bar graph shows the data exports of cotton in the year 2018 to 2021. Study the given graph and answer the question. In which year the value per 1000 tons minimum? సో ఇక్కడ మనకి కాటన్ ఎక్స్పోర్ట్స్ డేటా ఇచ్చారు 2018 నుంచి 2021 దాకా. అయితే మనం అడుగుతుంది ఏ ఇయర్లో వాల్యూ పర్ 1000 టన్స్ అనేది మినిమంగా ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో వాల్యూ అనేది ఇక్కడ లైట్గా షేడ్ చేసిన పోర్షన్ అనే ఏమో వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. డార్క్గా షేడ్ చేసిన పోర్షన్ ఏమో క్వాంటిటీ పర్ 1000 టన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మనని అడుగుతుంది వాల్యూ పర్ 1000 టన్స్ ఏ ఇయర్లో మినిమంగా ఉంది అని అన్నారు. సో ఫస్ట్ 2018 నుంచి వద్దాం. 2018 ఇక్కడ ఉంది. సో వాల్యూ 410 అని ఉంది. అండ్ 348 ఏమో క్వాంటిటీ పర్ 1000 టన్స్. నెక్స్ట్ 2019లో సిమిలర్గా 320 డివైడెడ్ బై 270 అండ్ ఇక్కడ 350 డివైడెడ్ బై 280 అండ్ నౌ 450 డివైడెడ్ బై 350. ఇది మనకి 2021లో. సో ఈ జీరో క్యాన్సిలా, ఇక్కడ కూడా ఈ జీరో క్యాన్సిలా. నౌ 5 9s is 45, 5 7s is 35, 7 5s is 35, 7 4s 28 కదా. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 4/5 9/7ని మనము 7 5s 35 వస్తుందా, 4 9s 36 వస్తుందా. సో రెండిట్లో కంపేర్ చేస్తే మినిమం అనేది మనకి 35 మినిమం కదా. అంటే 2021ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్
సో ఇప్పుడు 2019 అండ్ 20ని కంపేర్ చేద్దాం. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 32 ఇంటూ 4. సో ఇక్కడ చూడండి 32 ఉందా, డివైడెడ్ బై 27. ఈ ఫ్రాక్షన్ 5/4 కదా, సో 5/4. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే 32 ఇంటూ 4 అంటే 128. 27 ఇంటూ 5 అంటే 135. సో రెండిట్లో కంపేర్ చేస్తే మినిమం అనేది మనకి 2019లో వస్తుంది కాబట్టి 20ని ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు 2018. ఓకేనా. సో ఇక్కడ 2018 అనేది మనకి 410 అని ఉంది. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, 410 డివైడెడ్ బై 348. అండ్ 2019 32/27 కదా. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 410 ఇంటూ 27, 410 ఇంటూ 27, 32 ఇంటూ 348. సో నౌ 27 0 has it is 27 ones is 27. 7 ఇక్కడ రాసి 2 క్యారీ చేస్తున్నా. 27 ఇంటూ 4 is 108. 108 ప్లస్ 2 అంటే 110. నెక్స్ట్ 32 ఇంటూ 8. సో 32 ఇంటూ 8 is 256. సో 6 ఇక్కడ రాసి 25 క్యారీ. నౌ 32 ఇంటూ 34 చేయాలి కదా, డైరెక్ట్గా 34 చేద్దాం. సో ఇక్కడ చూడండి 32 ఇంటూ 34ని మనం 32 ప్లస్ 2 రాసుకోవచ్చా. సో 32 ఇంటూ 32 అంటే 1024. సో 1024 ప్లస్ 32 ఇంటూ 2 అంటే 64. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇక్కడ 1088 వస్తుంది కదా. సో 1088 ఈ క్యారీ 25. సో 1088 క్యారీ 25 రెండింటిని యాడ్ చేస్తే 1113. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్లో మనకి లోయెస్ట్ అనేది ఎందులో ఉంది, 11070 అనేది లోయెస్ట్. సో 410/348 అనేది లోయెస్ట్ ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ అనేది 2018లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్లియరా. నెక్స్ట్, the bar graph shows the data of number of students called for interview. What is the ratio of average number of students called for interview from Institute C in the period 2018 to 2020 to the average number of students called for interview from Institute B in the same year? సో ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ ఉంది. ఇందులో ఏ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ని ఇంటర్వ్యూకి పిలిచారో ఆ డేటా ఇచ్చారు. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది రేషియో ఆఫ్ ఇన్స్టిట్యూట్ సి అండ్ ఇన్స్టిట్యూట్ బి యావరేజ్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఫస్ట్ 2018 నుంచి 2020 అని అన్నారు కదా. 2020 ఇక్కడ ఉంది, 19 ఇక్కడ ఉంది, 18 ఇక్కడ ఉంది. ఏ వచ్చేసి ఫస్ట్ వన్, బి ఏమో ఈ డార్క్గా షేడ్ అయిన పోర్షన్, సి ఏమో ఈ డౌన్ వన్. సో ఫస్ట్ సి చూద్దాం. సి 2018లో ఇక్కడ 120 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి, సో ఇది బి వచ్చేసి 120, సి ఏమో 108, ఇక్కడ బి ఏమో 92, సి ఏమో 100. సిమిలర్గా ఇక్కడ బి 100, సి ఏమో 80. సో ఇప్పుడు సీస్ని క్యాలిక్యులేట్ చేస్తే 108, 100, 208 ప్లస్ 80 అంటే 288. యావరేజ్ కాబట్టి డివైడెడ్ బై 3. అగైన్ ఇన్స్టిట్యూట్ బి చూస్తే ఫస్ట్ 120 ప్లస్ 92 ప్లస్ 100 దట్ ఈస్ 312. సో 312 డివైడెడ్ బై 3. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 288 ఉంది కదా. 24 ones is 24. నెక్స్ట్ క్యారీ 4. 24 2s is 48. సో 12 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా 24 ones is 24, క్యారీ 7. 24 3s is 72. సో 12:13 is the ratio. ఆప్షన్ సి is our answer. నెక్స్ట్, సో ఫస్ట్ ఇక్కడ 5 క్యూబ్ ఉంది కదా. 5 క్యూబ్ డినామినేటర్లో మనకి 5 పవర్ 6 ఉంది. న్యూమరేటర్లోకి వస్తే ఏమైంది, 5 పవర్ -6 అయ్యేది కదా, 27. సో 27ని మనం 3 క్యూబ్ అని రాసుకోవచ్చా. అండ్ డినామినేటర్లో 3 స్క్వేర్ ఉంది. న్యూమరేటర్లోకి వస్తే -2 అయింది పవర్. నెక్స్ట్ 10 క్యూబ్ అని ఉంది ఇక్కడ. సో 10 క్యూబ్ అంటే 10ని మనం 5 ఇంటూ 2 రాయొచ్చా. సో 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్. అండ్ డినామినేటర్లో 4 ఉంది. 4 అంటే 2 స్క్వేర్ 4 కదా. ఈ 2 స్క్వేర్ అనేది న్యూమరేటర్లోకి వస్తే 2 పవర్ -2 అవుతుంది. సో 5 క్యూబ్ ఇంటూ 5 పవర్ -6 రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ మనకి 5 పవర్ -3 వచ్చింది కదా. సో ఈ 5 పవర్ -3, 5 పవర్ +3 ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ 3 క్యూబ్ అండ్ 3 పవర్ -2. 3 - 2 అంటే ఏంటి, 3నే కదా.
సో 3^1 2. ఇప్పుడు 2 వాల్యూ చూద్దాం. ఇక్కడ 2 క్యూబ్ ఉంది, 2 పవర్ -4. 3 - 2 అంటే 1. సో ఇంటూ 2 పవర్ 1. సో 3 × 2 అంటే 6. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద రూట్స్ ఆఫ్ x - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5x + 11r. సో ఇక్కడ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందా అంటే a స్క్వేర్ x² + b స్క్వేర్ అంటే 25 - 2ab -10x ప్లస్ 5x ఈ సైడ్ వస్తే -5x -11 = 0. సో x² -10 - 5 అంటే -15x. 25 - 11 ఈస్ 14. సో +14 = 0. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకి రూట్స్ ఏమవుతాయి, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ వచ్చింది. ఫస్ట్ వన్ మైనస్ తర్వాత ప్లస్ అంటే రెండు మనకి పాజిటివ్ రూట్స్ రావాలి. సో ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్, 14ని ఎలా స్ప్లిట్ చేయాలంటే మనం యాడ్ చేస్తే 15 రావాలి. నౌ ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి కదా, 5 + 7 యాడ్ చేస్తే 12 వస్తుంది. సో ఆప్షన్ బి ఈస్ ఎలిమినేటెడ్. 1 + 14 అంటే 15 అండ్ 3 + 12 అంటే 15. బట్ 3 × 12 ఈస్ 36. మనకి 3 × 12 అనేది 14 అవ్వదు కదా, బట్ ఇక్కడ 1 × 14 14 అవుతుంది. 1 + 14 ఈస్ 15 కాబట్టి ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in triangle ABC, if the angles are in the ratio 4:3:5, find the angles. సో ఒక ట్రయాంగిల్లో మనకి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అనేది 180 డిగ్రీకి ఈక్వల్గా ఉంటుంది. 4 + 3 అంటే 7, 7 + 5 అంటే 12. సో 12 యూనిట్స్ అనేది 180 డిగ్రీ అయితే 1 యూనిట్ ఎంత అయింది, 12 1s is 12, అగైన్ 12 1s 12, క్యారీ 6, 12 5 60. సో 1 యూనిట్ అనేది 15 డిగ్రీకి ఈక్వల్. ఇప్పుడు ట్రయాంగిల్లో రేషియోస్ మనకి 4:3:5 రేషియోలో ఉంది అన్నారు. 15 × 4 అంటే 60 డిగ్రీ, 15 × 3 అంటే 45 డిగ్రీ, 15 × 5 means 75 degree. So 60:45:75 is our answer. Option C. Next, which of the following quadratic equation satisfies the roots are 3 and -2? సో ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అనేవి 3 and -2 ఉంటాయో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇంకొకసారి మనం ఈ ఈక్వేషన్ రాసుకుందాం. ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్, రూట్స్. సో ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్ ప్లస్ అని ఉంటే మనకి రూట్స్ మైనస్ వస్తాయి. అదే ఆర్డర్ మైనస్ అండ్ ప్లస్ ఉంటే రూట్స్ ప్లస్ అండ్ ప్లస్. ఆర్డర్ మైనస్ ఉంటే రూట్స్ +-. నెక్స్ట్ ప్లస్ ఉంటే మైనస్+. ఈ లాస్ట్ 2 అనేవి ప్లస్ అండ్ మైనస్ గ్రేటర్ వాల్యూకి వచ్చింది. ఏదైతే గ్రేటర్ నంబర్ ఉండిద్దో ఆ నంబర్కి ఈ రూట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో నౌ ఫస్ట్ ఇక్కడ మనకి రూట్స్ పాజిటివ్ అండ్ మైనస్ అని ఉంది. పాజిటివ్ అనేది దేనికి ఉంది, హైయెస్ట్ నెంబర్కి ఉంది కదా. సో హైయెస్ట్ నెంబర్ పాజిటివ్, ఇంకోటి నెగటివ్ అంటే ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్ మనకి మైనస్ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 2 మైనస్ ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2 బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేస్తే x + 4 = 7. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అయింది, 3. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A and B are 2 sets of data. The mean of both the sets are same. The median of data B is twice the median of data A. Find the relation between the modes of set A and B. సో ఇక్కడ మనకి సెట్ ఏ అండ్ బిది రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీన్ ఏమో రెండింటిది సేమ్ అన్నారు. మీడియన్ వచ్చేసరికి డేటా సెట్ బిది ఏ కన్నా ట్వైస్ ఉంది అన్నారు. సో ఎంపెరికల్ ఫార్ములా యూజ్ చేసుకొని ఫస్ట్ డేటా సెట్ ఏకి రాద్దాము. ఎంపెరికల్ ఫార్ములా, మోడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ ఏ మైనస్ 2 times ఆఫ్ మీన్ ఏ కదా. సిమిలర్గా బి సెట్కేమో మోడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 3 times ఆఫ్ మీడియన్ బి మైనస్ 2 times ఆఫ్ మీన్ బి వచ్చింది. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఇచ్చిన కండిషన్ మీన్ అనేది సేమ్గా ఉండిద్ది అన్నారు. సో ఈ ప్లేస్లో మనం 2 times ఆఫ్ మీన్ బిలో 2 times ఆఫ్ మీన్ ఏ అని రాసుకోవచ్చా, బికాస్ 2 times ఆఫ్ మీన్ బి ఈజ్ ఈక్వల్ టు మీన్ ఏ. మనకు ఆల్రెడీ ఇక్కడ మీన్ అనేది సేమ్ అని చెప్పి ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్, మీడియన్ అనేది బి సెట్ది ఏ కన్నా ట్వైస్ ఉంటుంది అన్నారు. సో ఇక్కడ మనకి మీన్ బి సెట్ 3 మీడియన్ బి ఉంటే ఏకి ట్వైస్ ఉండాలి కదా, అంటే ఏ ఎంత ఉంది, 3 మీడియన్ ఏ అని ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ట్వైస్ అయింది, దట్ ఈస్ 6 మీడియన్
ఏ అయింది. సో ఇప్పుడు టోటల్ డేటా సెట్ బిని మనము మోడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 6 మీడియన్ ఏ మైనస్ 2 మీన్ ఏ అని చెప్పి ఏ ఫామ్లోకి రాసుకుంటే మోడ్ ఆఫ్ బి మైనస్ మోడ్ ఆఫ్ ఏ చేస్తే 6 మీడియన్ ఏలో నుంచి 3 మీడియన్ ఏని మైనస్ చేస్తే రిమైండర్ మనకి 3 మీడియన్ ఏ కదా. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 2 మీన్ ఏ, మైనస్ ఇంటూ మైనస్ అంటే ఇక్కడ ప్లస్ అయిపోయింది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి మోడ్ బి మైనస్ మోడ్ ఏ అనేది 3 మీడియన్ ఏ అయింది అనమాట. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ప్లస్ చేస్తే మనకి రాదు కదా, చూడండి ప్లస్ చేసి చూడండి ఒకసారి. మోడ్ బి ప్లస్ మోడ్ ఏ చేస్తే 6 మీడియన్ ఏ ప్లస్ 3 మీడియన్ ఏ ఏమైంది, 12 మీడియన్ ఏ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 2 మీనే అండ్ మైనస్ 2 మీనే, దట్ ఈస్ మైనస్ 4 మీనే వస్తుంది. సో అందుకని ప్లస్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ Rani teaches a gown in 3 hours while Padma teaches an identical gown in 2 hours. Each of them works for 6 hours per day. If they have a bulk order of 52 such gowns to stitch, in how many days will they complete the task if they work on alternate days starting with Rani? So this is comes కాదు గౌన్స్. ఓకేనా. నౌ రాణి ఒక గౌన్ని కుట్టాలంటే 3 hours టైం తీసుకుంటుంది. పద్మ వచ్చేసి సేమ్ గౌన్ని 2 hours లో స్టిచ్ చేసేసింది. అయితే వీళ్ళిద్దరూ ఈచ్ డే 6 hours వర్క్ చేస్తారు. ఇప్పుడు టోటల్గా వాళ్ళు 52 గౌన్స్ కుట్టాలంటే ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తూ స్టార్టింగ్ విత్ రాణి ఎన్ని డేస్ తీసుకుంటారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ అనేది టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ ఎవరికైతే స్ట్రాంగ్ బేస్ ఉండిద్దో వాళ్ళు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారనమాట. సో ఫస్ట్ రాణి తీసుకుందాం. రాణి ఒక గౌన్ని 3 hours స్టిచ్ చేసేసిద్ది కదా. నెక్స్ట్ పద్మ వచ్చేసి 2 hours స్టిచ్ చేసిద్ది. బట్ వాళ్ళు ఈచ్ డే 6 hours వర్క్ చేస్తున్నారు. సో 3 hours ఇంటూ 2 చేస్తే 6 hours. సిమిలర్గా 2 ఇంటూ 3 అంటే 6 hours కదా. సో 3 hours రాణి 1 గౌన్ స్టిచ్ చేస్తే 6 hours ఎన్ని గౌన్స్ స్టిచ్ చేసిద్ది, 2 గౌన్స్ని స్టిచ్ చేసిద్ది. సిమిలర్గా ఇక్కడ పద్మ 2 hours 1 గౌన్ని స్టిచ్ చేస్తే టోటల్ 6 hours 3 గౌన్స్ స్టిచ్ చేసిద్ది కదా. సో వాళ్ళు ఈచ్ డే 6 hours వర్క్ చేస్తున్నారు. అంటే టోటల్గా రాణి అండ్ పద్మ ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తున్నారు కాబట్టి 2 daysలో మనకి 5 గౌన్స్ అనేవి స్టిచ్ అయిపోతాయి. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, 5 గౌన్స్ 2 daysలో స్టిచ్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది 52 గౌన్స్ ఎన్ని రోజుల్లో స్టిచ్ చేస్తారు అని. సో 5 గౌన్స్ 2 daysలో స్టిచ్ చేస్తే 50 గౌన్స్ 20 daysలో స్టిచ్ చేస్తారా. నెక్స్ట్ ఇంకా రిమైండర్ ఎన్ని ఉంటాయి, 2 గౌన్స్ ఉంటాయి. ఈ 2 గౌన్స్ స్టార్టింగ్ విత్ రాణి అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాల్సింది ఎవరు, రాణి. రాణి ఇప్పుడు 3 hours 1 గౌన్ కుడుతుంది, అవునా. ఆమె 1 dayలో 6 hours వర్క్ చేసేస్తుంది కాబట్టి 2 గౌన్స్ కుట్టడానికి ఆమెకి 1 day కంప్లీట్ 1 day టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ 20 days అండ్ ఈ 2 గౌన్స్కి 1 day టోటల్ యాడ్ చేస్తే 52 గౌన్స్ని స్టిచ్ చేయడానికి మనకి ఎన్ని డేస్ పడుతుంది, 21 days. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 21 days ఈస్ అవర్ ఆన్సర్. సో అదే చెప్పాను, ఎవరికైతే టైమ్ అండ్ వర్క్ ఈ కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్ బేస్ ఫౌండేషన్ ఉండిద్దో వాళ్ళే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అని. ఓకేనా, చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ ద LCM and HCF of 2 numbers is 48. If the 2 numbers differ by 13, then find the numbers. So product of LCM and HCF 2 numbers ది 48 అన్నారు. 2 numbers difference 13 అయితే find the numbers అన్నారు. We know that product of 2 numbers is equal to product of LCM and HCF కదా. సో ఇక్కడ LCM HCF ప్రొడక్ట్ అంటే A ఇంటూ B ప్రొడక్ట్ కూడా మనకి 48 అయింది. A మైనస్ B వాల్యూ ఎంత ఇచ్చారు, డిఫరెన్స్ ఏమో 13 అన్నారు. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఈ A వాల్యూ B వాల్యూ అనేది ఎంత అని. సో నో ప్రొడక్ట్ 48 ఉండాలి, డిఫరెన్స్ 13 ఉండాలి. సో 48ని మనము ఫ్యాక్టర్స్ ఎలా తీసుకోవాలంటే డిఫరెన్స్ 13 వచ్చేలాగా. మనకు తెలుసు ఫస్ట్ 12 ఇంటూ 4 అనేది 48 అయింది, అవునా. బట్ ఇక్కడ 12లో నుంచి 4 మైనస్ చేస్తే 8 వస్తుంది కదా. మనకు కావాల్సింది 13 అనేది డిఫరెన్స్. సో ఈ సెట్ అనేది రాంగ్. నెక్స్ట్ 16 ఇంటూ 3 చూద్దాం. 16 ఇంటూ 3 అంటే 48, 16 మైనస్ 3 చేస్తే 13 వస్తుంది కాబట్టి 2 ఫ్యాక్టర్స్ అంటే 2 నంబర్స్ అనేవి 16 అండ్ 3 కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, if the manufacturer gains 12%, the wholesale dealer gains 15% and the retailer gains 20%, then find the cost of production of a table, the retail price of which is 15,456 rupees. సో ఇక్కడ చూడండి
ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఒక ప్రొడక్ట్ని తయారు చేసినప్పుడు అమ్మేటప్పుడు అతనికి 12% గెయిన్ వస్తుంది. ఎవరికి అమ్ముతున్నారు? అతను హోల్సేలర్కి అమ్ముతున్నారు అనమాట. ఇప్పుడు హోల్సేలర్ రిటైలర్కి అమ్మేటప్పుడు అతను 15% గెయిన్తో సెల్ చేస్తారు. నెక్స్ట్ రిటైలర్ కస్టమర్కి అమ్మేటప్పుడు 20% గెయిన్తో అమ్ముతారు. ఇప్పుడు టోటల్ కస్టమర్ 15,456 రూపీస్కి, అంటే రిటైల్ ప్రైస్ అంటే కస్టమర్ కొనే ప్రైస్ 15,456 రూపీస్ అంటే ఇనీషియల్గా యాక్చువల్గా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు ఈ గెయిన్ లేకుండా 12% గెయిన్ లేకుండా ప్రొడక్ట్ ప్రైస్ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో ఫస్ట్ ప్రొడక్ట్ ప్రైస్ అనేది ఎక్స్ అని తీసుకుందాం. ఈ ఎక్స్ మీద మ్యానుఫ్యాక్చరర్ 12% గెయిన్ కదా, 12%ని మనం ఎలా రాయొచ్చు? 3 × 4 అంటే 12. ఇక్కడ 4% అంటే 1/25 ఇంటూ 3 ఉంది కాబట్టి 3/25 అని రాయొచ్చా? అంటే 25 మీద 3 యూనిట్స్ గెయిన్ వస్తుంది. 25 + 3 అంటే 28/25. నెక్స్ట్ హోల్సేలర్కి 15% గెయిన్. 15% అంటే 3/20 అని రాయొచ్చు కదా, అంటే 23 యూనిట్స్ గెయిన్ అపాన్ 20 యూనిట్స్. నెక్స్ట్ రిటైలర్ గెయిన్స్ 20% అన్నారు. 20% అంటే 1/5 కదా, అంటే 1 యూనిట్ గెయిన్ కాబట్టి 5 + 1 అంటే 6. ఈ టోటల్ అనేది 15,456 రూపీస్కి ఈక్వల్ అని చెప్పి అన్నారు. సో నో సాల్వ్ చేస్తే ఇక్కడ 6 1s 6 2s is 12, carry 3, 6 5s is 30, 6 7s 42, 6 6 is 36. సో 2576 అని వచ్చింది. నెక్స్ట్ 23 1s, 23 1s is 23, carry 2, again 23 1s is 23, carry 4, 23 2s is 46. సో టోటల్ x ఇంటూ 28/25 ఇంటూ 1/20 ఇంటూ 1/5 ఈక్వల్ టు 112. అగైన్ సో 28 ఇంటూ, సో 28 1s 28 ఇంటూ 4 ఈస్ 112. ఇప్పుడు x వాల్యూ ఎంత అయింది? 4 × 5 అంటే 20, 20 × 20 అంటే 400, 400 ఇంటూ 25, 25 4s 100 కదా. సో 100 ఈ 2 zeros, x వాల్యూ ఇక్కడ మనకి 10,000 రూపీస్ వచ్చింది. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, if the diameter and the height of a cylinder are 12 centimeters and 10.5 centimeter respectively, find the volume of the cylinder. సో వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. డైరెక్ట్ క్వశ్చన్. డయామీటర్ ఇచ్చేసారు, హైట్ ఇచ్చారు. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈస్ πr²h. ఇందులో డయామీటర్ 12 అని అంటే రేడియస్ ఏమైంది? 6 సెంటీమీటర్స్ అయింది కదా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 22/7 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ h అంటే 10.5. సో 105/10 రాద్దాం. 7 months, 7 15s is 105, 5 3s 5 2s, 2 1s, 2 11s 22. సో 6 ఇంటూ 6 36, 36 ఇంటూ 3 అంటే 108. సో 108 ఇంటూ 11 చేయాలి. ఇంటూ 11 చేయాలంటే 1 డిజిట్ని వదిలేసి మళ్ళీ సేమ్ నెంబర్ని యాడ్ చేస్తే సరిపోతుందా? సో 1188 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్, LCM of 24, 42 and 56 is. సో 24, 42, 56 ది LCMని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 24 అంటే 12 ఇంటూ 2 కదా, 42 అంటే 6 ఇంటూ 7, 56 అంటే 7 ఇంటూ 8. సో ఇక్కడ ఫస్ట్ 7 మల్టిపల్ని చెక్ చేద్దాం. ఇచ్చిన ఆప్షన్స్ ఫస్ట్ 618, 618 అంటే 7తో డివైడ్ చేస్తే 7 8s is 56, రిమైండర్ 5, 58 అనేది 7తో డివైడ్ అవ్వదు కదా. సో ఆప్షన్ ఏ ఈస్ రాంగ్. నెక్స్ట్ 816, 7 1s is 7, క్యారీ 1, అగైన్ 7 1s is 7, క్యారీ 4, 46 కూడా 7తో డివైడ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ బి ఈస్ రాంగ్. నెక్స్ట్ 7 2s 14, రిమైండర్ 2, 7 4s 28. సో 168 అనేది 7తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ కూడా మనం చెక్ చేద్దాం. ఈ నెంబర్ కూడా 7తో డివైడ్ అయితే అప్పుడు మనము ఈ ఆన్సర్ ఆప్షన్ సి అనేది ఖచ్చితంగా ఆన్సర్ అని చెప్పలేం కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 7 2s 14, క్యారీ 4. సో 46 అనేది 7తో డివైడ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్ అయిపోయింది. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. 168 ఈస్ ద LCM ఆఫ్ దీస్ నంబర్స్. నెక్స్ట్, 7 times the number reduced by 14 is equal to the sum of 5 times the number and 6. Find the number. సో ఒక నంబర్ని 7 times of number అన్నారు. సో నంబర్ అంటే x కదా, 7 times of number అంటే 7x అనేది 14తో రెడ్యూస్ చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 5 times the number and 6. సో సమ్ ఆఫ్ ఏ నంబర్స్ 5 times of the number అన్నారు. నంబర్ అంటే x కదా,
సో 5x ప్లస్ 6కి ఈక్వల్గా ఉండిద్ది అని చెప్పి అన్నారు. ఇంతే సింపుల్. ఈక్వేషన్ వచ్చేసిందంటే మనం ఆ నంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 7xలో నుంచి 5x మైనస్ చేస్తే 2x ఈక్వల్ టు -14 ఈ సైడ్ వెళ్తే +14. 14 ప్లస్ 6 అంటే 20. సో x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 2 1s 2 10s. x ఈజ్ 10. ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Arun borrowed a sum of 9,000 rupees from Jayanti at 10% rate of compound interest per annum, compounded annually. Find the total amount paid by Arun after 2 years to clear all dues. So Arun 9,000 rupees జయంతి దగ్గర నుంచి అమౌంట్ బారో చేశారు 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. అయితే అతను 2 years తర్వాత ఇంట్రెస్ట్తో కలిపి ఎంత అమౌంట్ పే చేయాలో టోటల్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సింపుల్, సమ్ వచ్చేసి 9,000 రూపీస్ కదా. ఈ 9,000 రూపీస్కి ఫస్ట్ ఇయర్ మనకి 10% ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే 9,000లో 10% అంటే 900. సో 2 years అన్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏమైంది? అగైన్ ఈ 900లో 10% అంటే 90 రూపీస్. ఇప్పుడు ఈ 2 ఇంట్రెస్ట్స్ అనేవి 2:1 రేషియోలో ఉండిద్ది, అవునా? సో ఇప్పుడు చూడండి, సమ్ ఏమో మనకి 9,000 రూపీస్ అని ఉంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి ఈ సమ్కి. 900 ఇంటూ 2 అంటే 1800. 1800 ప్లస్ 90 అంటే 1890. సో 1890ని యాడ్ చేస్తే 10890 వస్తుంది. సో 10890 ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 8 men and 6 women can complete a piece of work in 5 days. While 6 men and 8 women can also complete the same work in 5 days. In how many days will 7 men and 7 women complete the same work? So 8 men 6 women ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 5 days తీసుకుంటున్నారు. సిమిలర్గా 6 men 8 women ఆ వర్క్ని కంప్లీట్ చేయాలంటే 5 days టైం తీసుకుంటున్నారు. మనని అడుగుతుంది 7 men 7 women ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 8 men 6 women వీళ్ళు కలిసి 5 daysలో వర్క్ చేస్తున్నారు. అంటే టోటల్ వర్క్ ఏమైంది? 8 men ప్లస్ 6 women 5 days వర్క్ చేస్తే టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది. సేమ్ వర్క్ 6 men 8 women వీళ్ళు కూడా 5 daysలోనే కంప్లీట్ చేస్తున్నారు. సో ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ రేషియో కావాలి కదా, అందుకని మనం ఇలా చేస్తామన్నమాట. 5 and 5 క్యాన్సిల్ అయిపోతే 8 men ఈ సైడ్ వచ్చేసి 6 men మైనస్ అయింది కదా, అంటే 2 men ఈక్వల్ టు 8 women. 6 women ఈ సైడ్ వెళ్ళిపోతే మైనస్ అయింది, 2 women అయింది. 2 క్యాన్సిల్ అయిపోతే మెన్ బై ఉమెన్ రేషియో 1:1 వచ్చింది. సో మెన్ ఎంత ఎఫిషియెంట్, ఉమెన్ కూడా అంతే ఎఫిషియెంట్ అనమాట. సో ఇందులో ఇప్పుడు మనము ఈ ఎఫిషియన్సీ రేషియో ఈ ఈక్వేషన్లో కానీ ఈ ఈక్వేషన్లో పుట్ చేస్తే టోటల్ వర్క్ వచ్చింది. సో 1 ఉంది కాబట్టి 8 + 6 అంటే 14. 14 × 5 అంటే 70. సో టోటల్ వర్క్ అనేది ఇక్కడ మనకి 70 అని వచ్చింది. మనని అడుగుతుంది 7 men 7 women. ఎఫిషియన్సీ చూడండి, 7 men అంటే 7 times of 1, 7 women అంటే 7 times of 1, 7 + 7 అంటే 14. సో టోటల్ వర్క్ 70 ఉంది, ఎఫిషియన్సీ 14 ఉంది. 14 months 14 5s 5 daysలో కంప్లీట్ చేస్తారనమాట. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ఏ స్పెరికల్ వెసల్ ఆఫ్ థిక్నెస్ 2 cm అండ్ outer radius 9 cm రౌండ్ ఆఫ్ టు 2 decimal places. సో కెపాసిటీ ఆఫ్ ఏ స్పెరికల్ వెసల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఒక స్పెరికల్ వెసల్ని డ్రా చేస్తే ఈ టోటల్ అవుటర్ రేడియస్ మనకి 9 cm అని ఇచ్చారు. థిక్నెస్ ఏమో 2 cm అని అన్నారు. థిక్నెస్ అంటే ఏంది? ఈ షేడ్ చేస్తున్న రీజనే కదా థిక్నెస్ అయ్యేది. అంటే ఇప్పుడు 9 cmలో ఈ థిక్నెస్ 2 cm మైనస్ చేస్తే ఇన్నర్ రేడియస్ మనకి ఎంత వస్తుంది? 7 cm వస్తుంది. ఇప్పుడు యూజువల్గా ఏం చేస్తారంటే హాలో హెమీస్పియర్ వాల్యూమ్ ఆ ఫార్ములా యూజ్ చేసుకుని ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలని చెప్పి చూస్తారు. కానీ ఇక్కడ మనం అడుగుతుంది హాలో హెమీస్పియర్, ఈ టోటల్ కంప్లీట్ హెమీస్పియర్ వాల్యూమ్ అనేది ఎంత అని అడగట్లేదు. ఈ హెమీస్పియర్ వెసల్ యొక్క కెపాసిటీ అనేది ఎంత. కెపాసిటీ అంటే ఏంటి? సపోజ్ ఈ వెసల్లో మనం ఏదైనా స్టోర్ చేయాలి అని అనుకుంటే, అంటే వాటర్ స్టోర్ చేయాలనుకుంటున్నాం, ఇందులో మనం వాటర్ని పోర్ చేస్తే ఇక్కడే కదా వాటర్ అనేది స్టోర్ అయ్యేది. అంటే ఈ వాల్యూమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే అది ఆ హెమీస్పియర్ వెసల్ ఒక కెపాసిటీ అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇన్నర్ రేడియస్ వాల్యూమ్ అనేది ఎంత అని. రేడియస్ ఎంత ఉంది? ఇన్నర్ సర్కిల్ రేడియస్ 7 cm ఉంది. సో స్పియర్ వాల్యూమ్ అంటే 4/3 πr³. సో సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 × π అంటే 22/7, r³ అంటే 7 × 7 × 7. ఈ 7 క్యాన్సిల్. 3 1s 3 7s is 21.
పాయింట్ తీసుకొని 0 యాడ్ చేసి 3 3s 9. సో 7.333 అనేది కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ 0.33ని నెగ్లెక్ట్ చేసేస్తే 7 ఇంటూ 7 ఇంటూ 7 ఏమైంది 343. 343 ఇంటూ 4 చేస్తే సో నౌ 3 ఇంటూ 4 అంటే 12. సో మనకి ఆన్సర్ అనేది 1200 కన్నా అబవ్ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 1200 కన్నా అబవ్ ఉంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 1437 1241. సో మనం టోటల్ మల్టిప్లై చేసి చూద్దాం. 4 ఇంటూ 3 అంటే 12. 4 4 16 ప్లస్ 1 అంటే 17. 4 3 12 ప్లస్ 1 అంటే 13. సో 1372 కన్నా అబవ్ ఉంది. ఓన్లీ ఆప్షన్ ఏ కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఈ పాయింట్ని నెగ్లెక్ట్ చేసేసాం కదా 0.33 అనేది. సో అందుకని మనకి 1372 కాకుండా 1437.33 అని వచ్చిందనమాట. సో టోటల్ని మనం మల్టిప్లై చేయకుండా అప్రాక్సిమేట్గా చేసాం కాబట్టి. నెక్స్ట్, if the sum of two digit number and the number obtained by reversing the order of its digit is 99, if the difference of the digits of the number is 5, find the two digit number. సో ఇక్కడ ఫస్ట్ ఒక 2 digit నంబర్ సమ్ అనేది రివర్స్ చేసినప్పుడు మనకి అంటే ఇప్పుడు సపోజ్ 2 digit నంబర్ ఉంది ఒకటి ఎక్స్ అండ్ XY అనేది ఒక 2 digit నంబర్. ఇప్పుడు అగైన్ ఈ డిజిట్స్ని రివర్స్ చేసినప్పుడు రెండింటిని యాడ్ చేస్తే సమ్ మనకి 99 వస్తుంది అన్నారు. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ ఈస్ 5 అంటే x మైనస్ y అనేది డిఫరెన్స్ 5 వస్తుంటే ఈ 2 digit నంబర్ XY అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. డైరెక్ట్గా మనం ఆప్షన్స్ని వెరిఫై చేసి ఆన్సర్ చెప్పగలం కదా. సో చూడండి 8 ప్లస్ 3. నెక్స్ట్ ఏం చేయాలి 3 ప్లస్ 8. 8 యూనిట్ డిజిట్ చూడండి డైరెక్ట్గా 8 ప్లస్ 3 ఏమైంది మనకి 11 వస్తుంది. 11 అంటే యూనిట్ డిజిట్ 1 వస్తుంది. ఇక్కడ మనకి 9 కావాలి కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. సిమిలర్గా ఇక్కడ కూడా 8 ప్లస్ 1 చేస్తే 9. 9 అనేది యూనిట్ డిజిట్ అవుతుంది. ఒకసారి యాడ్ చేద్దాం. 18 ప్లస్ 81 చేస్తే 99 వస్తుంది. బట్ నెక్స్ట్ కండిషన్ ఏముంది x మైనస్ y డిఫరెన్స్ అనేది 5 ఉండాలి. ఇక్కడ 8 మైనస్ 1 డిఫరెన్స్ 7 వస్తుంది కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్. నెక్స్ట్ 16 ప్లస్ 61 దట్ ఈస్ 77. సో ఆప్షన్ సి ఈజ్ రాంగ్. సో 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. వెరిఫై చేసి చూద్దాం చూడండి 27 ప్లస్ 72 అంటే 99. 2 మైనస్ 7 అంటే 5. డిఫరెన్స్ కూడా మనకి 5 వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio of two numbers is 5:8. If the first number is increased by 40% and the second number is decreased by 15%, then the new ratio will be. So two numbers ratio 5:8 అని చెప్పన్నారు. సో ఫస్ట్ x y అనేవి 2 numbers అని తీసుకుంటే x ఏమో 5 యూనిట్స్ ఉంటే y ఏమో 8 యూనిట్స్ ఉంది. ఇప్పుడు xని 40% ఇంక్రీజ్ చేసి yని 15% డిక్రీజ్ చేయమన్నారు. ఇప్పుడు ఈ 5ని మనం 40% ఇంక్రీజ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసం 500 అండ్ 800 అని చెప్పి కన్సిడర్ చేద్దాం. 500లో 40% ఇంక్రీజ్ అయింది అంటే సో చూడండి టోటల్ 100% కదా. 10% అంటే 50. సో 50 10% అయితే 40% కావాలంటే ఏం చేయాలి 50 ఇంటూ 4 దట్ ఈస్ 200. సో 500కి 200 యాడ్ చేసి 700 వస్తుంది. ఇప్పుడు 40% ఇంక్రీజ్ అయినాక 700 అవుతుంది వాల్యూ. అదే వైకి 15% డిక్రీజ్ చేయమన్నారు. కంప్లీట్ 800 అనేది 100% కదా. 10% అంటే ఎంత 80. 5% అంటే 40. 15% అంటే 80 ప్లస్ 40 దట్ ఈస్ 120. సో ఇందులో నుంచి మనం 120ని డిక్రీజ్ చేయాలి. సో అప్పుడు ఎంత వస్తుంది 680 వస్తుంది. ఈ జీరో క్యాన్సిల్. సో ఇప్పుడు న్యూ ఎక్స్ అండ్ వై రేషియో చూడండి 70 అండ్ 68. ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చా 2 3 is 6, 2 5 is 10, again 2 3 is 6, 2 4 is 8. So 35:34 is the new ratios. Option A is our answer. Next, X placed order for 20 shirts with market price of rupees 750 each. The shopkeeper offered a discount of 20% on the purchase of 20 shirts. He also allowed an additional discount of 500 rupees as the payment was made in cash. If the selling price of each shirt is the same, find the final selling price of each shirt. So this is also very good question. Simple question అనేది చాలా పెద్దగా ఉంది కానీ ఆన్సర్ అనేది మనం 2 lines లోని సాల్వ్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఏమన్నారు ఎక్స్ అనే పర్సన్ 20 షర్ట్స్ ఈచ్ షర్ట్ మార్కెట్ ప్రైస్ 750 రూపీస్ అన్నారు కదా. అలాంటి 20 షర్ట్స్ తీసుకున్నారు. అయితే షాప్ కీపర్ ఏం చేశారు ఇప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చారు ఈ 20 షర్ట్స్కి. నెక్స్ట్ మొత్తం 20 షర్ట్స్ మీద అతను ఏం చేశారు
క్యాష్లో అమౌంట్ పే చేసేస్తున్నారు కాబట్టి ఫుల్గా అగైన్ అడిషనల్ 500 రూపీస్ అనేది డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు టోటల్ మనం అడుగుతుంది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ షర్ట్ అనేది సేమ్ ఉంటే ఒక్కొక్క షర్ట్ సెల్లింగ్ ప్రైస్ ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మార్కెట్ ప్రైస్ 750 ఉంది కాబట్టి ఫస్ట్ 20% డిస్కౌంట్ 500 రూపీస్ తగ్గిస్తే లెస్ చేస్తే ఇప్పుడు ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఈచ్ షర్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనం 750 ఇంటూ 20 టోటల్ కాస్ట్ ప్రైస్ ఇలా చేయకుండా డైరెక్ట్గా మనకు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసారు కదా, ఈచ్ షర్ట్ సెల్లింగ్ ప్రైస్ 750 రూపీస్ అన్నారు. సో ఈచ్ షర్ట్ 750 రూపీస్ అంటే ఇప్పుడు ఈచ్ షర్ట్ మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇందులో 20% అంటే 20%ని 1/5 అని రాయొచ్చు కదా. సో 1/5 అంటే 150లో 1/5 అంటే 150 రూపీస్. సో 750లో ఏం చేస్తున్నారు, 150 రూపీస్ని లెస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి 600 రూపీస్ పడుతుంది. సో ఈ 600 రూపీస్ ఈచ్ షర్ట్ సెల్లింగ్ ప్రైస్. అడిషనల్గా ఏం చేస్తున్నారు, 20 షర్ట్స్ పేమెంట్ అనేది మనం క్యాష్లో ఇచ్చేస్తున్నాం కాబట్టి 500 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ 500 రూపీస్ 20 షర్ట్స్ మీద కదా ఇస్తుంది. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 2 ones 225 is 50. ఈచ్ షర్ట్కి 25 రూపీస్ లెస్ చేస్తున్నారు. సో 600లో 25ని మైనస్ చేస్తే 575. సో ఈచ్ షర్ట్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 575 రూపీస్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్. సో ఓకే, ఇది మనకి హోంవర్క్ క్వశ్చన్ అనమాట. ఇది వచ్చేసి ప్రీవియస్ సెట్లో క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో 22 ఆగస్ట్ షిఫ్ట్ 1లో 16th క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఈ 2 హోంవర్క్ ప్రాబ్లమ్స్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.